शंभो शंकर सांब सदाशिव महादेव हर गिरिजानन श्री शिवपार्वతుల కళ్యాణ కథాగానం బహుపావ జన్మ జన్మాంతర పాప నివారణ ముక్తిప్రద శక్తి సుపద జగదీశ జగదీశ్వరి కళ్యాణం అంటే జగత్ కళ్యాణం. కళ్యాణం అంటే మంగళం, భద్రం, శ్రేయం, శుభం అని కదా లోకరుటి. పర్వతరాజపుత్రి హిమవంతుని తనయ పార్వతీదేవి బలచి బలపించుకుని మరులు గెలిపించుకున్న మనోజ్ఞ గాథ ఇది. సర్వసంగ పరిత్యాగియే ఆది మధ్యాంతరహితుడై సతీ వియోగానంతరం తపస్సమాధిలో ఉన్మీలుడైన అతడు లోక సంక్షేమార్థమై మన్మథ ప్రేరేపితుడై ఆపై మదనునిపై కుపితుడై వారిని భస్మం చేసి అటుపై నగరాజసుల పార్వతి పట్ల ప్రేమోద్దీపితుడై పరిణయమాడిన మధురేతి వృత్తమే. ప్రళయకారకుడైన పరమేశ్వరుడు ప్రణయవరునిగా సాక్షాత్కరింపజేసి గళమంగళ గేయరూపకం.
మీ తండ్రి దక్షిణాన్ని ఒక అప్పులో యజ్ఞం చేస్తున్నా మా చెరుకు అప్పులో యజ్ఞం చేస్తున్నా చదువు ఇంకా పరికల్పనలో ఉన్నారా ప్రారంభించారు ఆలోచన ఆచరణలో కొనసాగించింది అన్ని లోకాల వారికి ఆహ్వానం లేదు స్వామి ప్రవర్తనాలతో నవ్వుతో మన యజ్ఞాన్ని చేయాలని నా కోరిక నన్ను జతగా తీసుకుని పచ్చని తల్లి యాదానికి బయలుదేరండి దక్షుడు మూర్ఖ సింహాడిలా వర్తిస్తున్నాడు. ఆ యజ్ఞానికి అవివేకులై వెళ్ళారన్నారు. శివుణ్ణి పరిష్కరించిన యజ్ఞం యజ్ఞం కాదని తెలుసుకోలేదు. పుట్టింటికి వెళ్ళడం పుట్టికలకు అవమానం కాదు కాదు లేదు. పరుల వల్ల పొందే బాధ కన్నా ఆయన వారి వల్ల పొందే బాధ ఎక్కువ. పరులు చేసే నింద తన వారే చేస్తే అది మరింత బాధ.